డయాబెటీస్ ఉన్నవాళ్ళు భారతీయులు కానీ భారతీయ సంతతికి చెందిన వాళ్ళు మిగతా దేశాల్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఫిజీ, ఇంగ్లాండు అలాంటి దేశాల్లో స్థిరపడిపోయిన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు కానీ, గయానా లాంటి దేశాల్లో రెండో తరం మూడో తరం వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఫస్ట్ జనరేషన్ మలేషియాలో ఉంటే సెకండ్ జనరేషన్ ఫిజీలోను గయానాలోను ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో జరిగినటువంటి పరిశోధనలో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉన్నటువంటి భారతీయ సంతతికి చెందిన వాళ్ళలో జరిగినటువంటి పరిశోధనలో ముఖ్యంగా మన స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ అంటే భారతీయుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా గుండె జబ్బుల కన్నా కూడా మూత్రపిండాల జబ్బులు ఎక్కువగా వచ్చే సమస్య ఎక్కువగా ఉందన్నమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం తీసుకున్నట్లయితే ఇంగ్లాండ్లో మరి 15% మందే భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉంటారు. కానీ ఇంగ్లాండ్లోని ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎన్హెచ్ఎస్ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మూత్రపిండాల సమస్యలతో బాధపడే వాళ్ళల్లో సగం మంది అంటే 50% మంది భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉంటారు. జనాభాలో 15% ఉన్నటువంటి భారతీయులు మరి భారతీయ సంతతికి చెందిన వాళ్ళల్లో మరి హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళలో 50% ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇలాగా ప్రపంచంలోని ఏ దేశంలో పోల్చున్నా కూడా ఇండోనేషియా, మలేషియా వాళ్ళతో పోల్చుకున్నా లేదా ఆఫ్రికన్ కరేబియన్ వాళ్ళతో పోల్చుకున్నా అంటే వెస్టిండీస్ వాళ్ళతో పోల్చుకున్నా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తెగల జనాభాతో పోల్చుకున్నట్లయితే భారతీయులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా మూత్రపిండాల సమస్యతో ఎక్కువగా బాధపడేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని దాదాపు 1970 దశకం నుంచే మనకి ఎన్నో రకాల పరిశోధనలో ఆ రోజుల్లో కూడా WHO MNSVD అని మల్టీనేషనల్ స్టడీ అండ్ వాస్కులర్ డిసీజెస్ అని ఎప్పుడో 1972, 75లోనే ఈ విషయం బయటపడింది అనమాట. ఇక అప్పటి నుంచి మూత్రపిండాల సమస్యల మీద ఎన్నో పరిశోధనలు చేసి భారతీయుల్లో ఎందుకు ఇది ఎక్కువగా ఉందన్న విషయం మీద లేదా ఎందుకు దీన్ని మనం ముందుగా తెలుసుకోలేకపోతున్నామని లేదా తెలుసుకున్న తర్వాత దీనికి ఎటువంటి చికిత్సలు ఎన్నో రకాల పరిశోధనలు జన్యు పరిశోధనలు కూడా ఏ జన్యు వలన భారతీయ సంతతిలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ అవుతుందని కూడా ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన పరిశోధన ఫలితాలు అంటూ మనం ఎక్కువగా చెప్పలేకపోయాం. కాకపోతే మన అందరికీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సలహా ఏంటంటే డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 6 నెలలకు ఒకసారి యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే పరీక్ష చేయించుకోవాలన్నమాట. ఇదివరలో ఈ పరీక్షను మనం 24 గంటలు మూత్రం కలెక్ట్ చేసి దాంట్లో 24 అవర్స్ యూరిన్ ప్రోటీన్ అని 24 అవర్స్ యూరిన్ ఆల్బుమిన్ అని లేదా ఓవర్నైట్ యూరిన్ చేసి దాంట్లో అంటే రాత్రిపూట మాత్రం ఎంత కలెక్ట్ అయింది మన మూత్రాశయంలో దాన్ని ఇలా ఎన్నో రకాల పరీక్షలు చేసేవాళ్ళం. వాటి వల్ల కొంత అసౌకర్యం ఉండేదన్నమాట. అంటే 24 గంటలు మీ మూత్రాన్ని మీరు కలెక్ట్ చేసి 6 నెలలు ఒకసారి ఇవ్వటం అనేది కొంచెం కష్టమైన విషయం. అలాగే రాత్రి పట్టిన మూత్రాన్ని అంటే దాదాపు 200 మిల్లీలీటర్లు 400 మిల్లీలీటర్లు మూత్రం అంతా పట్టి పొద్దున్నే హాస్పిటల్లో పొద్దున్నే ల్యాబొరేటరీలో ఇవ్వటం కూడా కష్టమైన పని. కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ మధ్య మనం ప్రత్యామ్నాయంగా యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేటువంటి పరీక్ష దాదాపు నిర్ధారణగా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని మార్గదర్శకాల్లో కూడా ఇలా 24 గంటలు మీరు మూత్రం పట్టక్కర్లేదు, అలాగే ఓవర్నైట్ కూడా పట్టక్కర్లేదు. మీ మూత్రంలో ఉన్నటువంటి శాంపుల్ అంటే ర్యాండమ్గా ప్రతిరోజు ఏ రోజైనా కూడా మీరు పొద్దున్న ఫస్ట్ యూరిన్ కాకుండా అంటే మొట్టమొదటి లేవగానే పోసే మూత్రం కాకుండా రెండో మూత్రం శాంపుల్ అనమాట. రెండో మూత్రం యొక్క నమూనా కొంచెం ఇచ్చినట్లయితే దాంట్లో యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేటువంటి పరీక్ష చేస్తారు. ఇది ఉట్టి యూరిన్ ఆల్బుమిన్ కాదు, చాలామంది ఉట్టి యూరిన్ ఆల్బుమిన్ చేయించుకుంటారు లేదా యూరిన్ ప్రోటీన్ చేయించుకుంటారు, చేయించుకుని ఇది అది ఒకటే అంటారు. అలా కాదు, ఇది ఒక రేషియో అనమాట, ఒక నిష్పత్తి. ఆల్బుమిన్కి క్రియాటినిన్కి మధ్యలో ఉన్న నిష్పత్తి మీ మూత్రంలో, అది కూడా రెండోసారి విసర్జించిన మూత్రం, మొదటి మూత్రం కాదనమాట, మొదటి లేవగానే వచ్చిన మూత్రం కాదు, రెండోసారి మూత్రంలో ఎంత ఉన్నది అనేది తేల్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. చాలా చిన్న పరీక్ష, ఇది పెద్ద ఖరీదైన పరీక్ష కూడా కాదు. 6 నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేసుకున్నట్టయితే మీ యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది మిల్లీగ్రాముల్లో 30 మిల్లీగ్రాములు పర్ గ్రామ్ ఆఫ్ క్రియాటినిన్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు మైక్రో ఆల్బునూరియా వచ్చింది అంటే మీ శరీరంలో మీ మూత్రంలో ఆల్బుమిన్ ఎక్కువ వెళ్ళిపోతుందని అర్థం. ఒకవేళ మూత్రంలో ఆల్బుమిన్ 30 మిల్లీగ్రాములు పర్ గ్రామ్ ఆఫ్ క్రియాటినిన్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే
మీకు రాబోయే 5-10 సంవత్సరాల్లో మీకు కిడ్నీ మూత్రపిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు మరి భారతీయులు అయితేనేమి, భారతీయ సంతతి చెందిన వాళ్ళు అయితేనేమి రాబోయే కాలాల్లో మనకి మూత్రపిండాల సమస్య వస్తుందో రాదో తెలుసుకోవడానికి చాలా తేలిగ్గా చేసుకునేటువంటి తక్కువ ఖరీదుతో 6 నెలలకు ఒకసారి యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో ఒకరోజు ఉదయం విసర్జించిన మూత్రం కాకుండా రెండో మూత్రం నమూనా అనమాట. అది ఇచ్చినట్లయితే దాంట్లో ఈ పరీక్ష చేస్తారు. ఒక రోజులో అయిపోతుంది. ఈ పెద్ద కష్టమైన పరీక్ష కూడా కాదు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఈ విషయం ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో కాదు. యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియోని పీసీఆర్ అంటారు. దాన్ని గైనకాలజీ వాళ్ళు లేడీ డాక్టర్లు చేయిస్తారు. ఎందుకంటే గర్భవతుల్లో ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అనే పరీక్ష చేయిస్తారు. మేము డయాబెటీస్ వాళ్ళల్లో మేము చేసేటువంటి పరీక్ష ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేము చేసే పరీక్ష ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో. మాకు మూత్రంలో ఆల్బుమిన్ ఎంత ఎక్కువ వెళ్తుందో కావాలి. అది కూడా క్రియాటినిన్తో నిష్పత్తిని చూసుకుంటాం మేము. అది ప్రోటీన్ కాదు, యూరిన్ ప్రోటీన్ కాదు, అది యూరిన్ ఆల్బుమిన్ వేరు. ఆల్బుమిన్ ప్రోటీనే కానీ ప్రోటీన్లో ఒక భాగం అనమాట. ఇది మొత్తం మిగతా ప్రోటీన్లన్నీ మాకు అనవసరం. మాకు కావాల్సింది ఆల్బుమిన్ మాత్రమే కావాలన్నమాట. కాబట్టి యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే పరీక్షను 6 నెలలకు ఒకసారి చేసుకుని అది 30 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే రాబోయే కాలంలో మనకి డయాబెటీస్కి సంబంధించిన మూత్రపిండాల వ్యాధి రాబోతుందని తెలుసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది రివర్సిబుల్ సమస్య. అంటే మూత్రంలో ఆల్బుమిన్ 30 మిల్లీగ్రాములు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఇక శాశ్వతంగా మన మూత్రపిండాలు పాడైపోయానని ఇక దానికి మా పరిష్కార మార్గం లేదని ఆలోచించకూడదు. ఇది శాశ్వతం కాదు, తాత్కాలికం. ఇది రివర్సిబుల్ ఆల్బునూరియా అనమాట. ఆ సమయంలో మూత్రపిండాల సైజు కొంచెం పెరుగుతుంది, రీనోమెగాలి అంటాం. తర్వాత మూత్రపిండాల నుంచి వచ్చేటువంటి మూత్రం యొక్క క్వాంటిటీ పెరుగుతుంది, దాని యొక్క పరిమాణం పెరుగుతుంది అనమాట. జిఎఫ్ఆర్ అంటాం, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. సో హైపర్ పర్ఫ్యూషన్ అంటాం దాన్ని. హైపర్ పర్ఫ్యూషను, రీనోమెగాలి, మైక్రో ఆల్బునూరియా ఈ 3 కలిపితే రివర్సిబుల్ నెఫ్రోపతి అంటాం. అంటే దాన్ని మనం తగ్గించవచ్చు అనమాట. దాన్ని పెరగకుండా ఆపుకోవచ్చు. పెరగకుండా ఆపుకోవాలంటే సిస్టాలిక్ హైపర్ టెన్షన్, రక్తంలో గ్లూకోజ్ కన్నా కూడా రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవటం ఎక్కువ. ఈ విషయంలో ఎవరికైతే ఆల్బునూరియా ఉంటుందో వాళ్ళు రక్తపోటు నివారించుకోవాలి, చాలా ముఖ్యం. రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవాలన్నమాట. సిస్టాలిక్ హైపర్ టెన్షన్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి 6 నెలలకు ఒకసారి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేటువంటి పరీక్ష చాలా తేలిగ్గా చాలా తక్కువ ఖరీదుతో చేయించుకోదగిన పరీక్ష అన్ని చోట్ల అందుబాటులో ఉంది. కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యి ఆల్బుమిన్ బదులు ప్రోటీన్ చేసుకోవటం, లేదా క్రియాటినిన్ రేషియో కాకుండా ఉట్టి ఆల్బుమిన్ చేసుకోవటం, ఇలా రకరకాలుగా దాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు. యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనేది 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకోవాల్సిందే.